జిల్లాలోని సింగారం గ్రామ పంచాయతీలో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25వ పోలింగ్ కేంద్రంలోని 10వ వార్డు బూత్కు చేరుకున్న కలెక్టర్ నేరుగా బూత్లోకి వెళ్లి ఓటు వేశారు. సింగారం గ్రామ పరిధిలోని కౌరంపల్లి శివారులో కలెక్టర్ బంగ్లా ఉండడంతో ఆమె ఓటు ఇక్కడ నమోదైంది. ఓటు వేసిన అనంతరం కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా తాము పర్యవేక్షిస్తున్నామని, అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో ఏజెంట్ పాసుల విషయంపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్ఓ నిర్లక్ష్య వైఖరి కారణంగా సర్పంచ్ అభ్యర్థి పాసులు ఇవ్వడం లేదని ఒక వర్గం ఆరోపించింది. విధుల్లో ఉన్న ఉండవెల్లి ఎస్ఐ శేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. నేను